వనంలో విహారం చేస్తుండగా యయాతి మహారాజు మళ్ళీ వచ్చాడు. ఆయన ఎందుకు వస్తుంటాడు అక్కడికి అంటే వేటాడుతుంటాడు. ఆయన మహారాజు కదా, ఆయన వేటకు వస్తాడు. వీళ్ళు ఎందుకు ఎడుతుంటారు? వీళ్ళు వన విహారానికి ఎడుతుంటారు. మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారు. మళ్ళీ ఈవిడ అహంకారం ఎక్కడ దెబ్బతిందో తెలుసా అండి? యయాతి ఈవిడ వంక చూడదు. ఈవిడ వంక చూడకుండా శర్మిష్ఠ వంక చూశాడు. ఎందుకని? శర్మిష్ఠ సౌందర్యవతి కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవలసినటువంటి రాజు. ఆమె రాజు యొక్క కూతురు శర్మిష్ఠ కాబట్టి ఆమె వంక ప్రీతితో చూసి ఆయన ధర్మాన్ని పాటించాడు. తను ఒక రాజు. నీ పేరేమిటని అసలు అడగకూడదు, అందులో భూమిని పరిపాలించే రాజు అంతకన్నా అడగకూడదు. కాబట్టి ఆయన మర్యాద పాటించాడు, ఆయన ధర్మం పాటించాడు. ఒక్కొక్కరు ఎంత జాగ్రత్తగా మనస్సు మీద అధికారం కలిగి పరిశీలనం చేసుకుంటారో చూడండి. ఆయన తొందరపడి ప్రశ్న వేయలేదు. దేవయానితో ఇతపూర్వ పరిచయం ఉన్నవాడు కాబట్టి శర్మిష్ఠ వంకే చూస్తున్నాడు, దేవయాని వంక చూడకుండా దేవయానిని ప్రశ్న వేశాడు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ పేర్లు ఏమిటి అన్నాడు. ఈమె ఎవరు అని అడగకుండా వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు ఈవిడ పేరు చెప్పినప్పుడు ఇది బాగా విందాం, ఇదొక్కటి బాగా గుర్తెట్టుకుందాం. మిగిలిన మా ఆవిడ చెప్తుంది ఈ చెవులోంచి ఈ చెవిలోకి పోతుంది. ఇది ఆవిడ కనిపెట్టింది. ఓహో, అటు చూస్తూ నన్ను అడుగుతున్నాడు. ఆమె యందు అనురక్తుడై ఆమెను వివాహం చేసుకుంటే ఈమె మహారాణి అవుతుంది, దాస్యం పోతుంది. పైగా అహంకారం కదండి. నేను తను నిలబడి ఉండగా తన వంక చూసి రాజు సంతోషించడమా, నన్నేమో అడగడమా ఆమె ఎవరని? అంటే నాకన్నా ఆవిడ అందంగా ఉంది కదా, అంతే. మళ్ళీ భగ్గుమంది దేవయాని హృదయం అని. ఎంత చిత్రమైన మనిషి అండి దేవయాని నిజంగా. వెంటనే ఆవిడ నిర్ణయానికి వచ్చింది. మనకి కచుడి శాపం ఎలాగో ఉంది, బ్రాహ్మణుడు భర్తగా దొరకడు, ఈయన క్షత్రియుడు రాజు. ఈవిడ బాధల్లా ఏమిటంటే శర్మిష్ఠని ఇష్టపడిన వాడు తనకి భర్త అవ్వాలి. తన కళ్ళ ముందు శర్మిష్ఠ పెళ్లి లేకుండా అలా పడి ఉండాలి దాసి. అంటే అర్థం లేని ఆభిజాత్యం, అర్థం లేని క్రౌర్యం, అసలు ఒక ఆడదానికి ఉండకూడని హృదయం.